5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. నీకులా బిందె పెట్టడం చేత కాక మీ లైన్ లో నిలబడింది బిందెని చేయను ఏం చేస్తావు? చాలా ఓవర్ అవుతుంది. అదండి ఏది తీ చూద్దాం. ఏటే చూసేది ఇంత ఓవర్ అయితే కష్టం. ఏంటి తెగ ఊగిపోతున్నావు? రైల్లో పుట్టావా ఏంటి? అయ్య బాబాయ్, మీకెలా తెలిసిపోయిందండి మా చెల్లి రైల్లో పుట్టిందని? చెల్లమ్మా, జాగ్రత్త చెల్లమ్మా, పడిపోతావమ్మా. ఎవరికి? నాకే? ఓవర్ అవకో. ఇదిగో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి గేర్ చేసావనుకో ఏమవుతుందో తెలుసా? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అయ్య బాబాయ్, ఎలా తెలిసిపోయింది చెల్లమ్మా నీకు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని? ఊరుకో, తెగ పోజులు కొట్టేస్తున్నాడు. ఏయ్ మళ్ళీ ఓవర్ అవుతుంది. రామ రామ, నేను ఓవర్ అవడం లేదండి. అయ్య బాబాయ్, పడిపోతారు జత పడిపోతారు బాబు, పడిపోతారు. అయ్యో పడిపోతారు బాబోయ్. నమస్కారమ్మా. నేను పని మానేశాక ఇంట్లో ఇబ్బందిగా ఉందని సిన్నమ్మగారు చెప్పారు. అందుకే ఈ పిల్లని తీసుకొచ్చాను. మా పేటలోనే ఉంటుంది. చాలా మంచి పిల్ల. దండబెట్టవే. చూడ్డానికి లక్షణంగానే ఉంది. నువ్వు అమ్మగారికి నచ్చావే? నాకు అమ్మగారు భలే నచ్చారు. అచ్చం పార్వతీదేవిలో ఉన్నారు. జీతం ఎంత కావాలి? ఊరుకోండమ్మా, మీ మొహం చూస్తే జీతమా బతమా ఏమీ లేకుండా ఉండాలనిపిస్తుంది బతుకంతా. బాగానే మాటలు నేర్చావు. పద లోపలికి. అమ్మగారు, కుడికాలు పెట్టాలా ఎడంకాలు పెట్టాలా? నువ్వేమీ కోడలికానికి రావడం లేదు. ఏదో ఒక కాలు పెట్టు. ఎందుకైనా మంచిది, కుడికాలే పెడతాను. నువ్వు వెళ్ళు. ఇదిగో 2 కిలోల బియ్యం, 1 కిలో మంచినూనె, 1/2 కిలో పెసరపప్పు అర్జెంట్ గా కట్టు. అవతల ఎసరు మరిగిపోతుంది. ఏంటమ్మాయి, నువ్వేమైనా గవర్నర్ గారు కోడలువా, కలెక్టర్ గారు పెళ్ళానివా? ఎక్కడికి వచ్చినా వెనకొస్తావు, ఓ ముందుకెళ్ళిపోతావు. మేమంతా మనుషులం కావా? ఇదిగో వెనక ముందని ఆలోచిస్తా ఉంటే ఈ కొట్టుకాడే ముసల్దాన్ని అయిపోతాను. చేతనైన కాడికి పక్కోళ్ళని తోసుకునైనా ముందుకెళ్ళాలి, లేకపోతే ఈ లోకంలో బతకలేము. ఏంటమ్మా చిట్టి, ముందు వెనకానేదో పాఠాలు చెప్తున్నావేంటి? అదే పాఠాలా పాడా, మడిసి అన్నాక బుద్ధుండాలి. ఎంచక్క ముందొచ్చినోడు ముందు, వెనకొచ్చినోడు వెనక నిలబడాలి. లేకపోతే మడుసులకి పశువులకి తేడా ఏముంటదని చెప్తున్నా. అయితే నువ్వు పశువు అని ఒప్పుకున్నావు అనమాట. అమ్మా అమ్మా, పద. తీసుకెళ్ళి గట్టి పెట్టా. అమ్మా గుగ్గిలు కూడా పెట్టండి. ఇదిగో ఇదిగో, నువ్వు ఇలా అందరూ నన్ను డబాయించడం ఏం బాగాలేదు. మర్యాదగా చెప్తున్నాను, నాతో అనవసరంగా పెట్టుకోకు. అది నీకు మంచిది కాదు. ఎందుకో? నేను మామూలు రాణి అనుకుంటున్నావా? మహారాణిని. జడ్జి రామ్మోహన్ రావు గారింట్లో పని కుదిరాను. జడ్జి అంటే మామూలు జడ్జి అనుకున్నావా? రిటైర్డ్ జడ్జి తెలుసా? వాళ్ళ పెద్ద అబ్బాయి గారు పెద్ద పోలీస్ ఆఫీసరు, చిన్న అబ్బాయి గారు ఇంకా పెద్ద ఆఫీసర్ అనుకుంటాను. రాత్రి పగలు డ్యూటీలోనే ఉంటారు. అవును, ఇంతకి జడ్జి పశువుతో పని ఎట్లా చేయించుకుంటున్నాడు? ఇదిగో పిచ్చి పిచ్చిగా వాగితే మా అయ్యగారితో చెప్తాను. ఆయన అసలే రిటైర్డ్ జడ్జి. ఆయన తలుచుకుంటే రేపు ఈ పాటికి నువ్వు జైల్లో ఉంటావు. శరీరముఖమా, ఈ బాబు ఎవరా? మామా నువ్వు వెళ్ళి పని చూసుకో. పదమ్మా పద. చూడండి జడ్జి గారు, పని మనిషి గారు, ఈ పేటకి నేనే జడ్జిని, నేనే కమిషనర్ని. రాత్రి మగళ్ళలో పనిచేసే చిన్నబాబుని కూడా నేనే. ఇక్కడికి వచ్చి తోక జాడించావనుకో చక్కగా కత్తిరించి చేతిలో పెడతానని మీ జడ్జి గారికి చెప్పుకో. వెళ్ళమ్మా. వెళ్ళొస్తాను డాడీ. ఎస్, వెళ్ళొస్తాను డాడీ. ఎమ్మెల్యే గారు 6 గంటలకు వస్తున్నట్టు కబుర్ అంది సార్. ఆల్ రైట్. హలో, ఒక్క నిమిషం ఉండండి సార్. ఫోన్. ఎస్, నో, నువ్వు మాట్లాడు. హలో, ఎస్ ప్లీజ్. ఒక్క క్షణం సార్. కాంట్రాక్ట్ 2 కోట్లు పెంచడానికి ఒప్పుకున్నాడు సార్. ఆల్ రైట్. హలో, అయ్యగారిని ఆఫీసులో కలవండి. ఓకే,
సార్, అమ్మాయి గారి పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి వచ్చారు సార్. రండి సార్. నమస్కారం సార్. లక్ష్మీపతిరావు గారిని పెద్ద కాంట్రాక్టర్. వాళ్ళ అబ్బాయి రాజేష్ అని ఈ మధ్య స్టేట్స్ లో ఉండొచ్చాడు. ఒక్కడే కొడుకు, 50 లక్షల పైగా ఆస్తి ఉంటుంది. మీ అమ్మాయిని చేసుకుందామని. ఆఫ్టర్ ఆల్ 50 లక్షలు ఆస్తున్నాడు కొడుక్కి నా కూతుర్ని బల. అది కాదండి. ఇంకొక మాట మాట్లాడేమంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. మీరు పదండి. పంపించు. సార్, యానాంలో రైల్ ఎక్స్పోర్ట్ కంపెనీ ప్రాబ్లం తెలిసింది కదండి. ఎస్ ఇతను 10 lakhs ఫ్రాడ్ చేసినట్టు తేలిందండి. ఎస్ అయితే ఇతను డిస్మిస్ చేయమంటారా? నా నా కంపెనీలో ఏ ఎంప్లాయీకి డిస్మిసల్ ఉండదు. చచ్చేదాకా సవ్యంగా ఉద్యోగం చేయటం, సవ్యంగా లేకపోతే ఏంటిది? లవ్ మ్యారేజ్. నా ప్రేమ సామ్రాజ్యానికి రాజధాని స్వాతి. చెల్లెమ్మా జాగ్రత్త చెల్లెమ్మా, పడిపోతావమ్మా. ఏంటి పడిపోయేది నీ ముఖం? అయ్య బాబాయ్, ఇది నా మొహం అని నీకెలా తెలిసిపోయింది చెల్లెమ్మా? చెల్లెమ్మా, నా మొహం మామూలు మొహంలా ఉందా? 7 మొహంలో అలాగా చెల్లెమ్మా? ఏమైంది? ఏమైందంటావేంటమ్మా? కోర్టు నుంచి సమన్లు వచ్చాయమ్మా. నన్ను పోలీసులు జైల్లో పెట్టేశారు చెల్లెమ్మా. బాబు, మీరే రక్షించాలి తండ్రి. బాబు, మీరే రక్షించాలి తండ్రి. అయ్య బాబాయ్, నా గొంతు నాకేం పడుతుందండి బాబు. మీరే రక్షించాలి తండ్రా, మీరే రక్షించాలి తండ్రా. చూసారా, నా గొంతు నాకేం పడుతుంది బాబు. మీరే రక్షించాలండి. ఏమైంది? ఏదో అయిందిలే. ఇది నీకు సంబంధించిందేం కాదు. అయ్య బాబాయ్, ఆరికి సంబంధించిన విషయం కాదంటావేంటి సిల్లమ్మ? బాబారు, నేను ఆ గణపతి దగ్గర అప్పు చేసి రిచ్చా కొన్నమాట వాస్తవం బాబు. కానీ ఆ పైసలన్నీ మొత్తం తీర్చేశాను బాబు. తీర్చలేదన్నాడు, కోర్టులో దావా వేశాడు బాబు. నా చెల్లెల నుంచి పెళ్లి చేసేదాకా ఇలాగే ఏడిపిస్తానని నన్ను బెదిరిస్తున్నాడు బాబు. గణపతిని లారీని తీసుకురండి. అడుగా సూట్ కేసు పెట్టుకుని బక్కోడు కనపడుతున్నాడు చూడు బాబు, ఆడే గణపతి. నేను గణపతినే పెళ్లి చేసుకుంటానన్నయ్య. అరే, మీసాలు లేకుంటే అమెరికా అనుకుంటున్నావు నువ్వు? ఈ జుబ్బా ఏంటో రాజేష్ ఖన్నా ఫీలింగ్ నీకు? ఎయిరా విని ఒక నీకు అబద్ధాడతారు నువ్వు. నా చెల్లెల్ని పెళ్లి చేస్తుంటారు నువ్వు. చంపేస్తా నేను. ఇప్పుడు మర్డర్ చేస్తాను. జడ్జి గారి దగ్గరికి రా. జడ్జి గారు అక్కడెక్కడ ఉన్నారయ్యా? అసలు ఈ పర్సనాలిటీ ఎలా పెళ్లి చేసుకుంటారు నువ్వు? ఏమిటయ్యా జోగ్రాఫీ తెలుసా? ఏమిటిదంతా? జడ్జి గారు అన్నారు అక్కడ. ఈ జోగిరాజ్కి గణపతికి గొడవ ఏంటండి? ఆ లావాదేవీలు మీకు ఎందుకు బాబు? నాకు కావాలి బాబు. జోగిరాజు అప్పు తీర్చేసినా తీర్చలేదంటున్నాడు ఈ గణపతి. ఎందుకు? ఇతని చెల్లెల్నిచ్చి అతనికి పెళ్లి చేయలేదు కనుక. అవునా? ఇంతకీ మీరు చెప్పేదేమిటి? ఏం లేదు, ఈ కేసు ఇక్కడే ఇప్పుడే పరిష్కారం కావాలి. అదేం కుదరదు. కుదురుద్ది. మీరు ఇక్కడ లాయర్ కాదు, సాక్షి. గణపతి మీతో జోగిరాజు అప్పు తీర్చాడని చెప్పాడా, లేదు తీర్చలేదని చెప్పాడా? నిజంగానే తీర్చలేదని వాదించమన్నాడు. అప్పు తీర్చాడా లేదా? చెప్పు. తీర్చేశాడు, కానీ తీర్చలేదని వాదించమన్నాడు. మీరు తప్పకుండా సార్. నీ జుబ్బా ఎందుకు రే? ఆ పేపర్లు తీసారా వీడు? నీ జుబ్బా నువ్వు నీ అయ్య బాబోయ్, మళ్ళీ వచ్చావంటరా? మొన్న కోర్టు దగ్గర ఇచ్చిన డోస్ చాలేదా నీకు? నోటు చించేసినంత మాత్రం వదిలేస్తాననుకున్నావా జోగిరాజు? నీకే కాదు, నాకు తెలుసు రౌడీస్. చంపేస్తాన్రా నిన్ను, చంపేస్తాన్రా. బాబోయ్,
ఏంట్రా? ఏయ్! ఊ! ఓరి వీడి అబ్బా ఏం కొట్టాడు? తప్పకుండా అమ్మా, తప్పండి. రామా రాణి, రా 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 రా. తప్పండి. తప్పండి తప్పండి. మరి నీళ్ళు కట్టుకోవడానికి ఇంత మొగమాట పట్టే ఏటకమ్మా. ఇందా. ఏంటి బామ్మా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు మర్యాదలు చేస్తున్నారు, ఆఖరికి నువ్వు కూడా. ఎందుకని? ఏమైంది అసలు? ఏమవడమేటే, రవిబాబుతో రాణి గురించి గొడవలు పడతావెందుకు, అదేమన్నా నీ పెళ్ళావా అని అడిగాను. అవును అన్నాడు. అది అందరికీ తెలిసిపోయింది. ఆ బాబు కాబోయే పెళ్ళానివని అందరూ నీకు మర్యాదలు చేస్తున్నారు. నీ జాతకమే మారిపోయిందే. చాలా నీచంగా నవ్వుతున్నారు. ఆపండి. ఇది వినండి. నేను ఒకసారి పెద్ద అడవికి వెళ్ళాను. ఏయ్, ఓవర్ అవకరా. అడవికి వెళ్తే ఏమైంది బెదరా? అక్కడ ఒక కొమ్మ మీద రామచిలుక, ఇంకొక కొమ్మ మీద కోకిల. ఇంతలో వెనక నుంచి అడుగుల చప్పుడు. వెనక్కి తిరిగి చూశాను. ఏమీ కనపడలేదు. 2 అడుగులు ఇలా వేశాను. మళ్ళీ అడుగులు చప్పుడు. అప్పుడు కనపడింది పెద్ద పులి. ఒక్కసారి ఈడ అమ్మ కడుపు మాడ. ఈడు ఎప్పుడు ఇంతే అడలగొట్టి సంపెత్తా ఉంటాడు. ఏంటి తప్పక? కుదరదు. కుదరదంట. ఓవరవుకు. ఏ తప్పక. తప్పుకోను. ఎందుకు తప్పుకోవాలి? నోరు ఉంది కదా అని పారేసుకుంటావా? 10 మందిలో పట్టుకుని నీ పెళ్ళం అంటావా? అంటాను. అంటే సరిపోద్దా? నువ్వంటే నాకు ఇష్టం ఉండక్కర్లేదా? అక్కర్లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా లేకపోయినా పెళ్లి చేసుకోను. ఏంటి? నన్ను పెళ్ళాడవా? మ్మ్హ్. నువ్వే నన్ను పెళ్ళాడేది? నేనే నిన్ను పెళ్ళాడతాను. ఆటదంటే ఇలా మడిచి నువ్వు ఓవర్ అవకు. నువ్వు తప్పక. ఎగరేసుకెళ్ళిపోతావేంటి? ఆగు. ఏయ్, ఆగమంటుంటే ఎక్కడికి వెళ్తే అక్కడ నీ పెళ్ళామని నాకు మర్యాదలు చేసేస్తున్నారు. అందరిలో నన్ను అల్లరి పెట్టి తప్పించుకున్నావు చూస్తున్నావా? కుదరదు. అదేం కుదరదు. ఏంటి కుదిరేది గాడిది గుడ్డు? ఏయ్, ఏయ్, ఏయ్. ఏయ్, అరే నువ్వు నా చేతుల్లో సిక్కాక తప్పించుకోలేవు. హ్మ్. దీన్ని కట్టుకుని నేనెక్కడ సుఖపడతారా నాయన? ఉమ్. అయ్ బాబాయ్, నువ్వు ఇక్కడికి వచ్చావేటి? నీకోసమే. నా కోసమా? నా కోసం ఎందుకు? లవ్వాడమన్నావుగా, ఆడదామని వచ్చాను. ఇక్కడ ఏడ్చినట్టుంది. అమ్మగారు సుత్తే నా ఉద్యోగం ఊడిపోద్ది. అమ్మగారికి ఒంట్లో బాగాలేదని ఈ రోజు పడుకున్నారు. చిన్నబ్బాయి గారు వస్తే అన్నం పెట్టడానికి నన్ను ఉండమన్నారు. ఆడొస్తాడా రాడు? నాకు ఆకలి మండిపోతున్నా. అన్నం పెట్టు. ఏంటి అబ్బాయి చేస్తున్నావేంటి? మరి లవ్వాడడం అంటే తేలిక? ఆకలేస్తే అన్నం పెట్టందని నిన్నలా లవ్వాడతాను. వస్తాను. సరే ఆగు. వెళ్ళిపోతానంటావేటి? ఉండు. అమ్మగారు, మరి ఇతను ఆకలంటేను పోనీ పాపమని కొంచెం కొంచెం అంటే కొంచెం అన్నం పెట్టాను. అన్నదానం పుణ్యం కదండి. మా అబ్బాయే రవి. వాడేదో పడాయి వాళ్ళ మాట్లాడతావేంటి? నిలబడి తింటావేరా? కూర్చో.
శంకుమార్కు లుంగి వారి ప్రేమ సమయం పదండి. తప్పైపోయిందండి. మీరు గొప్పోరని నాకు తెలీదు. తెలిస్తే మీతో మాట్లాడేదాన్నే కాదు. అందుకే అలా చేశాను. నన్ను క్షమించండి. అయ్యో, మరి లవ్వాడద్దా? చా, మీరెక్కడా నేనెక్కడా? చెప్తున్నాను కదా పొరపాటైందని. నాకు లవ్ వద్దు, గివ్వొద్దు. ఓవర్ అవకు. అంతా నీ ఇష్టమేనా? లవ్ ఆడమనేది నువ్వే, ఆడద్దనేది నువ్వే. ఆ పప్పులేం ఉడకో. నేను లవ్ ఆడే తీరుతా. ఒరే చక్రీరా, తలంటుకుంది కానీ రారా. గౌరవంగా తలెత్తుకు తిరిగే ఈ జడ్జి గారిని తలంటు పేరుతో తలదించుకునేలా చేద్దాం అనుకుంటున్నావా పార్వతి? ఒరే నోరు మూసుకునిట్రా. నానమ్మ, చిన్న పిల్లలు దేవుడితో సమానం. వాళ్ళని రారా గీరా అనకూడదు. ముందు నవ్వులేసుకో. ఈ రోజు నా పుట్టినరోజు. ఇప్పుడే పుట్టాను చూడు. ఏంటమ్మా కళ్యాణి, ఉదయాన్నే పోలీసు చెప్పుకుంటాడో ఏం బాలేదు. మీ ఆయన బాగానే చెప్పేస్తున్నాడు అనుకుంటాను. పర్వాలేదే. నోరు పోయి పెద్ద ఆరిందలా మాట్లాడావంటే తంతాను. పుట్టినరోజు వాడిని కొట్టాడుకు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ డాడీ. రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు. ఎస్ యువర్ ఆనర్. గుడ్ బాయ్. పెద్దవాళ్ళు పిలవగానే అలా పలకాలి. దట్ ఈస్ డిసిప్లిన్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్, చేతులు పట్టుకుని నిలబడు. ఎస్ సార్. దట్స్ గుడ్. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. దేవుని ఎదుట ప్రమాణం చేసి, దేవుని ఎదుట ప్రమాణం చేసి ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. నేను నా భార్య పార్వతి కలిసి ఎంచక్క బోల్డ్ కౌరులు చెప్పుకుంటావు. ఆగిపోయావు తాతయ్య, చెప్పు. నువ్వు నాన్నమ్మ కలిసి మాట్లాడుకోవడం నేను ఎప్పుడు చూడలేదుగా. అది పెద్ద చిన్న తేడా లేకుండా ఏంట్రా మాటలు? తాతయ్య గారు నాలా అనొచ్చా? ఎందుకమ్మా అలా కొడతావు పుట్టినరోజున? వేలిడంత లేడు. వీడేం మాట్లాడుతున్నాడో విన్నారుగా. ఎవరైనా వింటే పెద్దవాళ్ళు చెప్పి మాట్లాడించారనుకుంటారు. నువ్వా పైకి వచ్చావు? మెట్లెక్కి జోక్ లేకు. నువ్వు రావడం ఎవరు చూడలేదా? వచ్చేటప్పుడు నేను ఎవరిని చూడలేదు. నన్ను ఎవరైనా చూసారేమో నాకు తెలియదు. ఆల్ రైట్. వెళ్ళు సైరామ్, వెళ్ళు వెళ్ళు. చెప్తుంటే కదా. నేను వెళ్ళను. మళ్ళీ ఎప్పుడు ఇలా రాకు. మా నాన్న చూస్తే గొడవైపోతుంది. తొందరగా వెళ్ళు. నా పేరు సాయిరాం అండి. ఎస్. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం. నో. మీతో చెప్పి మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అండి. ఏమైంది? మాస్టర్, ఏమిటి ఏమిటి అన్యాయం? ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయన్ని చంపడం నా ఉద్దేశం కాదు. నా కూతుర్ని వల్లో వేసుకున్న కుర్రాన్ని. ఈ కుర్రాడు ఎవరో కాదు, మా మాస్టర్ మనవడు. నేను నీతో పెళ్లి విషయం మాట్లాడడానికి ఈ పెద్ద మనిషిని తీసుకొస్తే ఈయన చంపుతావా? ఆయన ఇంకా చావలేదు కదయ్యా. హాస్పిటల్ పడండి. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు. నేను ఈయన హాస్పిటల్లో చేర్పిస్తాను. నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. నాతో పెట్టుకోకండి. నా కొడుకుతో నీ కూతురు పెళ్లి జరగాలి. అది గుర్తుపెట్టుకో. ఏం జరిగిందన్న? ఆ వివరాలు సాయిరాం చెప్తాడు. వెంటనే అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని బుచ్చిబాబుని అరెస్ట్ చేయి. అలాగే. సాయిరామ్ సార్, బుచ్చిబాబు గారి అమ్మాయి నేను. అదంతా నాకు తెలుసు. బుచ్చిబాబు మీద కంప్లైంట్ ఇస్తే ఏం ప్రయోజనం ఉండదు సరి కదా. నీ ప్రాణాలకే ముప్పు.
అదొక యాక్సిడెంట్ అని రాసిస్తాను, నువ్వు కూడా అలాగే స్టేట్మెంట్ ఇవ్వు. శబాష్. కంచె చేను మేస్తున్నాను విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. పాపం నాన్నగారు నిన్ను నమ్మి కేసు అప్పగించారు. సాయిరాం ప్రాణాలకు ఏ ముప్పు రాకుండా నేను చూసుకుంటాను, నువ్వేం వరీ కావద్దు. సాయిరాంతో స్వయంగా నేనే కోర్టులో కంప్లైంట్ ఇప్పిస్తాను. నువ్వు వెళ్ళి బాస్ పుచ్చిపప్తో చెప్పుకో. పో. సాయిరామని నీకు అప్పగిస్తున్నాను. ఇక మీదట వాడి బాధ్యత అంతా నేనే. నో, కోర్టులో కంప్లైంట్ ఇస్తే మాత్రం నాకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్తాడు? మా నాన్నగారు ఉన్నారుగా. ఆయన లేపేద్దాం. బుచ్చిబాబు గారు. సారీ. రైట్. ఆయన నోరు తెరవకుండా ఉండే పద్ధతి ఏదైనా ఇంకోటి ఉంటే ఆలోచించు. మా అమ్మగారు నోరు తెరిపించిన. నమస్కారం అమ్మా, నా పేరు బుచ్చిబాబు. నన్ను చూసి మీరేం బెదిరిపోవక్కర్లేదు. నేనేం హంతకుని కాదు, నో. కానీ హత్య చేశాను. ఎస్. సినిమాల్లో రక్తపాతం చూస్తేనే మూర్చిపోయే నేను గోపాలకృష్ణ గారిని హత్య చేస్తానా? నో నో నో. ఆయన అడ్డుగా వచ్చాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కోట్లు కుమ్మరిచ్చి అల్లుణ్ణి కొనుక్కోగలిగిన నాకు ఆఫ్టర్ సాయిరామ్ గారు వచ్చి అల్లుడు అవుతాను అంటే టాలరేట్ చేయలేకపోయాను. అందుకే సారీ, నాకు కొంచెం ఎమోషన్ ఎక్కువ. ఆల్ రైట్, జరిగింది ఏదో జరిగిపోయింది. మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదమ్మా. పిల్లలకు నచ్చిన వాళ్ళతో పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు హాయిగా కాపురం చేసుకుంటారు, చేసేద్దాం అనుకున్నాను. బట్ కథ అడ్డం జరిగింది. ఎస్, సాయిరామ్ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నేను హత్య చేశానని, ఆ హత్యకు సాక్ష్యం బావగారేనని. అంటే మీ ఆయన గారు. ఎస్. ఎవరు? కోడలు పిల్ల. రామ్మా రా. మహామహాలక్ష్మిలా ఉంది. ఎస్. చూడమ్మా, మీ అమ్మాయి మా ఇంటి కోడలయ్యే బాధ్యత నీ మీద ఉంది. అంతేకాదు, నువ్వు తలుచుకుంటే సాయిరాంతో నా కూతురు పెళ్లి కూడా జరుగుతుంది. అలా జరగలేదనుకో, నా కొడుకుతో పెళ్లి జరగలేదని నీ కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది. బట్ ఆ చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ జరగాలంటే నేనేం చేయాలి? జస్టిస్ రామ్మోహన్ రావు గారితో అబద్ధం చెప్పించాలి. ఎస్. నేను హత్య చేయటం చూడలేదు అని మీ ఆయన ఒక్క అబద్ధం చెప్తే చాలు, 2 జంటలు ఏకమవుతాయి. ప్లీజ్ నన్ను హంతకుని చేయకండి, బియ్యం కుండి చేసుకోండి. ఓకే? రండి బాబు రండి. పద. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, మా వాడు కొత్త వాళ్ళని చూస్తే సిగ్గుపడుతుంటాడండి. తెలిసిపోద్దాం అన్నయ్య. నేనున్నాగా. నేసారండి. కూర్చోండి బాబు. మనం కూర్చునే ఉన్నది బాబాయ్, కూర్చోమంటారండి? మా వాడు కూర్చోవడం నించోవడం, నించోవడాన్ని కూర్చోవడం అంటుంటాడండి. ఏం పర్లేదు, నించోరా. అన్నయ్య నువ్వు కూడా నుంచో. అయ్య బాబాయ్, అలా కూర్చుండిపోయింది అన్నయ్య. నిలబడు, పర్వాలేదు, నుంచో. ఇదేం రివర్స్ అండి బాబు? అన్నయ్య అంటాడేమిటండి? మా వాడు మావయ్యని అన్నయ్య, అన్నయ్యని మావయ్య అంటుంటాడండి. మందు కసకందిస్తున్నామని అన్నయ్య. నాన్నగారు, పెళ్లి కూతురు మంచి కసక్లా ఉందండి. ఊరిని కసక్కు పూల, ఆమె పెళ్లి కూతురు తల్లిరా. అయితే నా కసక్ని వెంటనే ఇక్కడ తీసుకురండి. కసక్ ఏమిటండి? కసక్ అంటే పెళ్లి కూతురండి. వాడు జోకేస్తుంటాడు. తీసుకురండి పెళ్లి కూతుర్ని. అమ్మాయిని తీసుకురావే. పెద్ద కసక్లాగా ఉందండి మేనల్లుడు.
అయ్య బాబోయ్, ఎంత తెల్ల, ఎంత బలం, ఎంత బాగున్నావే నారాయణమ్మ, నువ్వు ఎంత బాగున్నావే. అయ్య బాబోయ్, ఎర్ర చీర కట్టావే నారాయణమ్మ, నువ్వు పూల రేఖ వేసావే. అయ్య బాబోయ్, మల్లెపూలు పెట్టావే నారాయణమ్మ, నువ్వు మల్లెపూలు పెట్టావు, మల్లెపూలు పెట్టావు, తప్పనే మల్లెపూలు పెట్టావు నారాయణమ్మ. నిన్ను పెళ్ళైతే భూషణం భూషణం, పెళ్ళైతే భూషణం భూషణం. నీకు పెళ్లి చేస్తే బాగుపడతావని నీ చెల్లెలు బ్రతమాలితే నేను ఇక్కడ తీసుకొచ్చాను. నా పరువు తీసావు కదరా. ఒక్క పాట పెట్టేస్తాను. నువ్వు నాన్నగారితో మాట్లాడడం తప్ప వేరే మార్గం లేదమ్మా. ఏమండి, నన్ను పిలిచావా? అవునండి. చిన్నప్పటి నుంచి నేను దైవంగా చూసుకుంటున్న మా మాస్టర్ పోయారని నీ తీయటి మాటలతో నన్ను ఓదార్చడానికి ఎన్నాళ్ల తర్వాత నోరు తెరిచావా పార్వతి? మాస్టారు పోయారు గాని ఆయన మనవడున్నాడు. ఆ మనవడు బాధ్యత మీ మీద ఉంది. నేను ఇన్ని సంవత్సరాలుగా మీతో మాట్లాడకపోవడానికి కారణం గుర్తుందా? మీరు చెప్పిన ఒక్క నిజం, బిడ్డ ఇంట్లోనే ఉన్నాడన్న నిజం మీరు పోలీసులకు చెప్పడం వల్ల నా బిడ్డ నాకు కరువయ్యాడు. ఆ బాధతో నా నోరు మూతపడిపోయింది. ఇప్పుడు నేను తిరిగి నోరు తెరిచింది అలాంటి నిజం మీతో చెప్పించకూడదనేనండి. అంటే నాన్న, మీరు లేని సమయంలో బుచ్చిబాబు వచ్చి అమ్మను బెదిరించి వెళ్ళాడట. నువ్వు ఇంకా ఆ బుచ్చిబాబుని అరెస్ట్ చేయలేదా? నేనే వద్దని ఆపాను మావయ్య గారు. అత్తయ్య గారు కూడా వద్దన్నారు. ఎందుకు? ఎందుకని? మీరంతా అతని బెదిరింపులకు జడిసిపోయారా? అతను బెదిరించలేదండి, బేరం పెట్టాడు. మీరు కోర్టులో సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళ అమ్మాయితో సాయిరాం పెళ్లి జరిపిస్తానన్నాడండి. అంతేకాదు, మన అమ్మాయిని తన కోడలుగా చేసుకుంటానన్నాడు. ఆహా, అందుకోసం ఇప్పుడు నేను అబద్ధం ఆడాలి అంతేగా పార్వతి? అది కాదండి మావయ్య గారు, అత్తయ్య గారు చెప్తుంది బుచ్చిబాబు మీద జాలితో కాదు. అవునన్నా, అదే మాస్టర్ గారి మనవడి పెళ్లి జరిపించడం కూడా మీ బాధ్యతే కదా మావయ్య గారు. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఇది ఒప్పుకోను గానీ మాస్టర్ని అమితంగా గౌరవించే మీ బిడ్డగా, ఓ చెల్లెలికి అన్నగా ఇది తప్పదేమో అనిపిస్తోంది నాన్న. ఏమండి, మన మధ్య ఎన్నేళ్ల నిశ్శబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్న ఈ వరం కాదనకండి. పార్వతి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. చూడండి రామ్మోహన్ రావు గారు, బుచ్చిబాబు గారింట్లో రిటైర్డ్ ప్రిన్సిపల్ గోపాలకృష్ణయ్య గారి మనవడు సాయిరాం తన మీద జరిగిన హత్యా ప్రయత్నంలో తన తాతగారు గాయపడి ఆ తర్వాత మరణించారని, ఆ సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షి మీరేనని తన రిపోర్ట్లో పేర్కొన్నాడు. అది మీరు చూశానంటారా, చూడలేదంటారా? అనను. ఆ రోజు మీరు అక్కడ ఉన్నానంటారా? అనను. లేనంటారా? నేనేమీ అనను, అనదలుచుకోలేదు. అదేలాగండి, విట్నెస్ బాక్స్ లో మౌనంగా నుంచుని కోర్టు వారికి సాక్ష్యం చెప్పకపోవడం ఐపీసీ 202 సెక్షన్ ప్రకారం నేరమని నాకు తెలుసు. మీలాంటి కుర్ర లాయర్లని వేల సంఖ్యలో చూసి రిటైర్ అయిన జడ్జి.
కానీ మీరు చెప్పిన సెక్షన్ ప్రకారం నన్ను నేరస్తుడిగా నిరూపించాలంటే నేరం గురించి నాకు తెలిసి కూడా నేను సాక్ష్యం చెప్పడం లేదని మీరు నిరూపించాల్సి ఉంటుంది. అసలు ఆ హత్య జరిగిందంటారా? సాయిరాముని నీకు అప్పగిస్తున్నాను. ఇక మీదట వాడి బాధ్యతంతా నేనే. నన్నేమీ అడగద్దు ప్లీజ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నేను న్యాయశాఖ మంత్రిని కాకముందు నుంచి జస్టిస్ రామ్మోహన్ రావు గారిని ఎరుగుదు. సత్యమేవ జయతే అన్న మహాత్ముని సందేశాన్ని తన జీవిత విధానంగా మార్చుకున్నారనే విషయం మనందరికీ తెలుసు. కర్ణుడికి కౌచుకుండలాగే శ్రీ రామ్మోహన్ రావు గారికి నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం పుట్టుకతో వచ్చిన ఆభరణాలు అంటే అతిశయోక్తి కాదు.